ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకి ముప్పు పొంచి ఉందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఖలిస్తానీ సానుభూతి పరులు ఆయనపై దాడి చేసేందుకు కుట్ర చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్తానీ మద్దతుదారుల యాక్షన్ టీం పంజాబ్ నుంచి ఢిల్లీకి బయలుదేరినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకి నిఘా వర్గాలు సమాచారాన్ని చేరవేశాయి. పాకిస్తాన్ గూఢచర సంస్థ ఐఎస్ఐ మద్దతుతో ఈ దాడి చేసేందుకు ప్రణాళికలు వేశారని నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడం జరిగింది. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ భద్రతను సమీక్షించారు. అవసరమైన మార్పులు చేర్పులు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్కు జెడ్+ భద్రత కల్పిస్తున్నారు. పైలట్, ఎస్కార్ట్ టీం, తనిఖీ టీంలతో సహా మొత్తం 63 మంది సిబ్బంది 24 గంటలు ఆయనకి రక్షణగా ఉంటారు. ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలకి సమాచారం అందింది. అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా దాడి జరగొచ్చని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇది కేవలం నిఘా వర్గాల ప్రాథమిక అంచనాలు మాత్రమే అని చెప్తున్నారు. ఈ వార్తలపై స్పందించిన కేజ్రీవాల్ దేవుడిపై తనకున్న విశ్వాసమే తన ప్రాణాలను రక్షిస్తుందని వ్యాఖ్యానించారు.